హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. ఈరోజు ములగాకుతో ఫ్రై చేసుకుందామా అండి? అది పెసరపప్పు వేసండి. సింపుల్గా చాలా తొందరగా చేసేసుకోవచ్చు. ములగాకు తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ములగాకు ఫ్రై చేసుకుంటే ఇష్టంగా తినేస్తారండి. ముఖ్యంగా పిల్లలు. పప్పులు పప్పులుగా ఉండే ములగాకు ఫ్రై ఎలాగో చూద్దామా అండి? దానికోసం ముందు పెసరపప్పుని శుభ్రంగా నీళ్ళతో కడుక్కొని కొన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. కనీసం 20 నిమిషాలన్నా పెసరపప్పుని నానబెట్టుకోవాలండి. మన కూరంతా అయ్యే లోపల పెసరపప్పు కూడా నానిపోతుందనమాట. ఈ లోపల మనం మునగాకుని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న ఆకుని నేను ఆల్రెడీ కడిగి ఆరబెట్టిందేనండి. మునగాకు తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి కదండీ! అది అందరికీ తెలిసిన విషయమే. కానీ దాన్ని ఎలా తినాలా అన్నదే పెద్ద సమస్య. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అందరూ చక్కగా తినేయొచ్చు. దానికోసం స్టవ్ వెలిగించుకొని, బాండీ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం కాగిన తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకోవాలండి. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, దాంతోపాటు జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు. మీకు ఇష్టం ఉంటే ఇంగు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఇక్కడ నేను ఇంగువ కూడా వేసాను. తాలింపు గింజలు మంచిగా ఫ్రై అయ్యాక కొన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకుంటే కూర బాగుంటుందండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వడం కోసం రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడే సాల్ట్ కూడా వేసేసుకుంటే ఉల్లిపాయలు కూడా తొందరగా మగ్గిపోతాయి కదండి. అది కూడా అందరికీ తెలుసు. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు వెల్లుల్లిపాయలు వేసానండి. ఎందుకంటేనండి వెల్లుల్లిపాయలు తాలింపులో వేయడం వల్ల ఉల్లిపాయలు, మునగాకు అంతా ఫ్రై అయ్యే లోపల వెల్లుల్లిపాయల్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయని ఇప్పుడు వేసి ఫ్రై చేశాననమాట. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అప్పుడు మనం మునగాకు వేసుకోవడమే. ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చాయి కదండి. ఇంకొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే అప్పుడు కూర టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ ఉల్లిపాయలు మాత్రం మంచి కలర్ రావాలి. అది మాత్రం గుర్తుంచుకోవాలి. చూసారా? ఇప్పుడు మంచి కలర్ వచ్చేసింది కదా! ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న మునగాకును వేసుకొని మంచిగా అటు ఇటు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలండి. మునగాకు వేసిన తర్వాత స్టవ్‌ని మీడియం టు లో ఫ్లేమ్‌లో ఉంచుకోవాలి. అప్పుడప్పుడు తిప్పుతా ఉండాలి. ఎందుకంటేనండి మునగాకు వేసిన తర్వాత తిప్పకపోతే ముద్దలు ముద్దలుగా ఒకచోటే మునగాకంతా ఉండిపోతుందండి. అది లోపల వరకు వేగదనమాట. అందుకే తిప్పుకుంటా ఉండాలి. మరీ ఎక్కువ ఆకులు కలిపి ఒక ముద్దలా అయిపోయిందనిపించిందనుకోండి, మనం తిప్పే గంటితో దాన్ని విడదీసుకోవాలనమాట. అప్పుడు ఆకు పొడి పొడిగా ఫ్రై అయ్యి చేదు లేకుండా అంటే కొంచెం చిరుచేదు ఉంటది కదండీ! అది లేకుండా మంచిగా ఫ్రై అయిపోతుందనమాట. ఆకు వేసిన తర్వాత స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టాలని చెప్పాను కదండీ! మిగిలిన ఆకుకూరల్లాగా ములగాకులో నీరు ఉండదండి. ఊరికనే అడుగంటుతున్నట్టయ్యి ఊరికనే ఎగిపోతుందనమాట. అందుకనే మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని తిప్పుతా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము నానబెట్టుకున్నాం కదండీ పెసరపప్పుని, దాన్ని నీరు ఏమీ లేకుండా వడకట్టుకోవాలి. లేకపోతే ఏదన్నా క్లాత్ మీద ఆరబెట్టుకోనన్నా పెసరపప్పులో అసలు నీరు లేకుండా ఆరబెట్టుకోవాలండి. అప్పుడే మునగాకు ఫ్రై పొడి పొడిగా వస్తుందనమాట. అలా నీరు ఏమీ లేని పెసరపప్పుని మునగాకులో వేసి కొంతసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కూడా మనం స్టవ్‌ని మీడియం టు లో ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలండి. మనం ఆయిల్ చాలా తక్కువ వేసాను చూసారా? అసలు మీకు ఆయిలే కనిపించట్లేదు. ఫ్రై కదా! చాలా ఆయిలేసి ఫ్రై చేశానేమో అనుకుంటున్నారేమో! మీకు చూస్తేనే అర్థమవుతుంది కదండీ! చాలా తక్కువ ఆయిల్‌తో చేస్తున్నామని. పెసరపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా కారం అండి. కారం గూడా వేసుకున్నాక మళ్ళొకసారి తిప్పుకొని ఇంకొంసేపు ఫ్రై చేసుకోవాలండి. ఈ కూర గూడా వండటం చాలా తొందరగా అయిపోతుందండి. అందుకనే మనకి టైం లేనప్పుడు గబగబా ఈ కూర వండి పెట్టేయొచ్చనమాట. పెసరపప్పు, కారం కూడా వేశాక ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకోకపోయినా టేస్ట్ బావుంటుంది. వేస్తే టేస్ట్ ఇంకా బావుంటుందండి. అందుకే కొంచెం గరం మసాలా గూడా వేసుకొని మళ్ళొకసారి కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచుకుంటే ఫ్రై రెడీ అయిపోతుందండి. చూసారుగా సింపుల్‌గా ఎంత తొందరగా కూర అయిపోయిందో. దీన్ని ఇంకోలా గూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకు ఆల్రెడీ వండిన రైస్ ఉందనుకోండి, ఈ ఫ్రై అయిన టైంలోనే రైస్ వేసి ఇందులో కలిపేసి కొంచెం నిమ్మకాయ పిండామనుకోండి, మునగాకు రైస్ రెడీ అయిపోతుంది. మనం అన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ పెసరపప్పు తగులుతా టేస్ట్ చాలా బావుంటుందండి. అలా గూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు ఇలా ఇష్టంగా తింటే ఇలా చేసి పెట్టొచ్చు. అలా ఇష్టంగా తింటే అలా చేసి పెట్టొచ్చు. ఆప్షన్ ఏదైనా మనదే కదండీ! వీడియోస్ ఎలా ఉన్నాయండి?
నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.